వికారాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 4:40 తాండూరు డిపో నుంచి ఆర్టీసీ బస్సు 50 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మేర్జాగూడ దగ్గర ఒక్కసారిగా టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అలాగే టిప్పర్ డ్రైవర్ స్పాట్లోని ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ స్పాట్లో. ఇక దాదాపు 24 మంది గాయాలతో బయటపడ్డారు. ఇక 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 24 మంది ప్రాణాలతో కోల్పోయారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విచారకం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు కూడా తరలించాలనేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఆదేశించారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ జరిగినటువంటి స్పాట్ ఏదైతే ఉందో కంకర లారీతో బయలుదేరినటువంటి ఈ టిప్పర్ మలుపు దగ్గర ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ ఘటన పట్ల ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ మృతి చెందిన కుటుంబాల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ కూడా ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గంటకు క్షణానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక 5గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. గాయపడిన వారిని ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ స్పాట్ లో ఏదైతే ఉందో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఎంతో సురక్షితంగా హైదరాబాద్కి తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా టిప్పర్ అక్కడ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో భారీగా ప్రమాదం వాటిల్లింది. 25 మంది ప్రాణాలతో అక్కడ నుంచి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారకం పట్ల పలువురు పార్టీలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మరోవైపు చూస్తున్న ఆర్టీసీ బస్సును కూడా ఈ ఘటనలో టిప్పర్ ఢీకున్న ఘటనలో కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సిఐ కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గో బ్యాక్ కాళే యాదవ్ అనేసి కూడా అంటున్నారు. అక్కడ రోడ్డు మరమ్మతులు కూడా సరిగ్గా చేయకపోవడం పట్లే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం పట్ల ఇప్పటికే ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొద్ది సేపట్లో మృతి చెందిన కుటుంబాలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేరు. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల మా బాధని, సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తామంటూ కూడా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కూడా సంతాపాన్ని ప్రకటించాయి. మరోవైపు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల ఒక్కసారిగా మనం చూసుకుంటే ఏదైతే టిప్పర్ బస్సుని ఢీకొన్న ఘటనలో ఒక్కసారిగా ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ మొత్తం బస్సులో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కంకర్లో అక్కడ ఉన్నటువంటి బస్సులో 50 మంది ప్రయాణికులు కూడా కూరుకుపోయారు. ఏదైతే బస్సు ఓవర్ టాప్ కూడా ఈ ప్రమాదాల్లో ఫుల్ డ్యామేజ్ అయినట్లు కూడా కనపడుతుంది. బస్సు ముందు భాగం అంతా నుజ్జు అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి కంకర్ని కూడా జేసీబీ సహాయంతో బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఒకవైపు ప్రయాణికుల్ని, గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు మృతి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వారిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ అలాగే పొన్నం ప్రభాకర్, ఇక అజారుద్దీన్ ఇట్లా మంత్రులందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బాధిత కుటుంబాలు కూడా అండగా ఉంటామంటూ కూడా దుద్దుల్లా శ్రీధర్ బాబు చెప్తున్నారు, విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కి తరలించాలనేసి కూడా ఇప్పటికే తెలియజేశారు. మీర్జాగూడ ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే బాధితుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామనేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్తున్నారు. మరోవైపు మీర్జా కూడా ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాననేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో టిప్పర్ బేవచ్చం సృష్టించడంతో ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాల అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది.
వెంటిలేటర్ మీద కూడా చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఒక పాప కూడా మృతి చెందింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. ఇక మరికొంతమంది యువకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక 10 ఏళ్ల పాప కూడా ఉంది మృతి చెందినటువంటి ఈ ఘటనలో. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 9912919545 94408 అండ్ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. NH 163 హైదరాబాద్ నుంచి బీజాపూర్కు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరణ జాప్యం, ఓవర్ స్పీడే ప్రధాన సమస్యగా కనపడుతుంది. ఏదైతే టిప్పర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చేవెళ్ల మండలం